ఈరోజు మనము డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రము తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అని ఇందులో కంటెంట్లో ఉన్నాము. సంకీర్ణ సంఖ్యల్లో కంటిన్యూషన్ బిట్లు చేసుకుంటున్నామండి. సో 5.1 ఫంక్షన్స్, 5.2 గణితానుగమనము, మ్యాథమెటికల్ ఇండక్షన్ 5.3 వచ్చేసి మనము మ్యాట్రిసెస్ 5.4 సంకీర్ణ సంఖ్యలు ఉన్నామండి. ఇవి ఎంత ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి జాగ్రత్తగా డిఎస్సికి ఇంపార్టెంట్ కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా చూడండి. 11th బ్లాంక్ -1 -√3 యొక్క ధ్రువరూపం వచ్చేసి r ఆఫ్ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా అయితే థీటా వాల్యూ ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి మనం ఏం చేయాలండి, r వాల్యూ ఎలా కనుక్కుంటాము, √(-1) హోల్ స్క్వేర్. ఇక్కడ -1 అనేది రియల్ పార్ట్, √3 అనేది ఇమాజినరీ పార్ట్ చేస్తే 2 వస్తుంది. ఇక్కడ b వాల్యూ -√3, a వాల్యూ -1. సో థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ b/a. tan ఇన్వర్స్ b/a ఈక్వల్ టు tan ఇన్వర్స్ -√3/1 -1 అవుతుందండి ఇక్కడ. అప్పుడు tan ఇన్వర్స్ √3 అవుతుంది. tan అనేది √3 విలువ 60 degrees దగ్గర కాబట్టి సో థీటా ఈక్వల్ టు 60 degrees అవుతుందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 12th బ్లాంక్ వచ్చి ఈ విధంగా సంకీర్ణ సంఖ్య మాపం అని అడిగారు. దీనికోసం అని చెప్పి మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ i² అంటే -1 వేసుకోవాలి. చేసుకుంటే 32 + 24i వస్తుంది. దీనికి మాపం వచ్చేసి √32² + 24² ఈక్వల్ టు √1600 అండి. అప్పుడు 40 వస్తుందండి. నెక్స్ట్ z1 ఈక్వల్ టు -1, z2 ఈక్వల్ -i అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 ఈక్వల్ టు ఎంత అని అడిగారు. దీనికోసం z1 ఇంటూ z2 ఈక్వల్ టు ఇక్కడ చేస్తే మనకి +i వస్తుంది. సో 0 + 1i. సో థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ b/a కాబట్టి 1/0 అంటే ఇన్ఫినిటీ π/2 వస్తుందండి ఆన్సర్ వచ్చేసి. 1 + i³ నెక్స్ట్ బిట్ 1 + i హోల్ క్యూబ్ బై 2 + i ఇంటూ 1 + 2i యొక్క మాపం వచ్చేసి అడిగారు. 1 + i హోల్ క్యూబ్ బై 2 + దీన్ని మల్టిప్లికేషన్ చేసుకొని తర్వాత 5i దీన్ని ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇంటూ 5i/5i కూడా వేస్తే మనకి రేషనలైజ్ చేసుకుంటే 2/5 + 2/5 వస్తుందండి. దీనికి మళ్ళీ మాపం అడిగారు కాబట్టి √2/5 హోల్ స్క్వేర్ + 2/5 హోల్ స్క్వేర్ చేస్తే ఈ విధంగా 2√2/5 వస్తుందండి. ఈ విధంగా వస్తుందండి. √8/5 అంటే. నెక్స్ట్ z+1/z - i యొక్క వాస్తవ భాగము రియల్ పార్ట్ 1 అయితే z యొక్క బిందు పదం అని అడిగారు. బిందు పదం వచ్చేసి సరళ రేఖ అవుతుందండి. మనకు తెలిసిందే z+1/z - i యొక్క బిందు పదం వచ్చేసి సరళ రేఖ అవుతుంది. ఆర్గ్యుమెంట్ z1 బార్ ఇంటూ ఆర్గ్యుమెంట్ z2 బార్లు వరుసగా π/5 π/3 అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 ఇంటూ z2 అని అడిగారు. దీనికోసం అని చెప్పి π/3 షార్ట్ కట్ అండి. π/3 - π/5 చేయాలి. చేస్తే 2π/15 వస్తుందండి. ఎందుకంటే z1 బార్ అన్నారు కాబట్టి π/5 ప్లేస్లో π/3 వేసుకోవాలి. z2 బార్ అన్నారు కాబట్టి π/5 ఇక్కడ వేసుకోవాలి. రెండు సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందన్న ఆన్సర్. ఆర్గాన్ తలంలో బిందువులను సూచించే ఈ 2 + 2i -2 -2i -2√3 + 2√3iలను సూచించే బిందువులతో ఏర్పడే త్రిభుజం అని అడిగారు. ఈ బిందువులు ఇలా ఫామ్ చేసుకోవాలి. 2, 2 ఈ కాన్సెప్ట్లో చెప్పుకున్నాం మనము ఆర్గాన్ తలంలో బిందు రూపం అని. ఈ విధంగా బిందువులు వేసుకొని AB పొడవు, BC పొడవు, CA పొడవు కనుక్కుంటే అన్ని ఈక్వల్గా వస్తాయి కాబట్టి సంబాహు త్రిభుజం అవుతుందండి. ఆర్గాన్ తలంలో అలాగే బిందువులను కలిపే రేఖాఖండం యొక్క లంబ సమద్వికరణ రేఖ సమీకరణం. దీని మధ్య బిందువు వచ్చేసి 7,0 వస్తుంది. అక్కడ లంబ సమద్వికరణ ఫామ్ చేసుకుంటే మనకి y = 0 అనేది సమీకరణం అవుతుందండి. నెక్స్ట్ వన్ z = x + iy. p బిందువు ఆర్గాన్ తలంలో జడ్ను సూచిస్తే z - 2 - 3i మాడ్యులస్ = 5 సమీకరణాన్ని తృప్తిపరిచే z బిందు పదం వచ్చేసి వృత్తం అవుతుందండి. ఎందుకనంటే ఇక్కడ z ప్లేస్లో x + iy -2 - 3i మాడ్యులస్ చేసుకుంటే ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇది వృత్త సమీకరణ రూపం వస్తుంది మనకి. నెక్స్ట్ ఈ విధంగా సంకీర్ణ సంఖ్యలు సూచించే బిందువులు ఆ తలంలో ఏర్పరిచే పటం. ఇది కూడా ఈ పొడవులు కనుక్కుంటే మనకి రాంబస్ వస్తుందండి. అన్ని పొడవులు సమానంగా వస్తాయి కానీ కర్ణాల పొడవులు సమానంగా రావు. AC ≠ BD కాబట్టి ఇది రాంబస్ అవుతుంది. నెక్స్ట్ కనిష్ట పూర్ణాంకం వచ్చేసి 1 - i/1 + iని దీన్ని అకర్ణీయం చేయాలి. డినామినేటర్ రేషనలైజ్ చేస్తే -i వస్తుందండి. -iకి పవర్ n = 1. అప్పుడు n ప్లేస్లో 4 పెడితేనే మనకి 1 ఆన్సర్ వస్తుందండి. ఎందుకంటే -i² ఇంటూ -i² అంటే 1 కాబట్టి.
నెక్స్ట్ ఈ విధంగా 4i ప్లేస్లో ఇక్కడ 1+i ఉండాలండి. బై మిస్టేక్ ఇక్కడ 4i లా పడింది. చేస్తే దీన్ని మనము 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మాడ్యులస్ అప్లై చేసుకుంటే ఇరువైపులా 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎక్సెట్రా 1 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు 2 × 5 × 10 అండి. కాబట్టి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ √15 + 8i ప్లస్ √15 - 8i ఇచ్చారు. దీన్ని కనుక్కోమన్నారు. మనకు స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఫార్ములా ఉంది కాబట్టి డైరెక్ట్గా కూడా ఫార్ములా ఉందండి మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్స్లో. √a + bi + √a - biకి ఫార్ములా వచ్చేసి √2a + 2√a² + b² ఈక్వల్ టు అని చెప్పేసి ఫార్ములా ఉంది. a ప్లేస్లో 15 b ప్లేస్లో 8 వేసుకుని చేయాలి. అప్పుడు మనకి 8 వస్తుందండి ఆన్సర్. దీనికి కూడా అంతే x² + y² హోల్ స్క్వేర్ ఏమవుతుందండి a² + b² c² + d². డైరెక్ట్గా ఇక్కడ చూస్తేనే మనకు అర్థం అవుతుందండి ఇంకా ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ √3 + i హోల్ పవర్ 100 ఈక్వల్ 2^99 ½ a + ib అయితే a² + b² ఈక్వల్ టు ఎంత అన్నారు. దీనికోసం అని చెప్పి మనము ఈ √3 - iని కూడా చేసుకుంటే √3 + i హోల్ పవర్ 100 ఈక్వల్ టు 2^99 అయితే ఇక్కడ a + ib కాస్త a - ib అవుతుందండి. √3 మైనస్ చేస్తే అప్పుడు ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే 2^198 అంతే. √3 + i × పవర్ 100 × √3 - i పవర్ 100 ఈక్వల్ టు 2^99 + 99 198 ½ a² + b² వస్తుందండి. a² + b² కత్తగా చేసుకుంటే 4 వస్తుందండి మనకి ఆన్సర్ ఈ విధంగా. నెక్స్ట్ మాడ్యులస్ z - z ఈక్వల్ 1 + 2i సమీకరణాలు తృప్తిపరిచే సంఖ్య వచ్చేసి దీనికోసం సమ్ చేసుకుంటే 1 మాడ్యులస్ z కరెక్ట్గా చేసుకుంటే 1 + 2i + z అవుతుంది. z ప్లస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ 1 + 2i ప్లస్ సపోజ్ ఇక్కడ త్రో ఆప్షన్ ప్రకారం అండి 3/2 - 2i వేసుకుంటే 5/2 వస్తుందండి. ఒకవేళ ఇది తృప్తిపరిచే సమీకరణం అంటే ఇప్పుడు z 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 + 4 కాబట్టి 5/2 వస్తుంది. కాబట్టి ఆన్సర్ త్రో ఆప్షన్ ప్రకారం 3/2 - 2i అవుతుందండి. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ బ్లాంక్స్ చూద్దామండి. అభ్యర్థులు దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ అండి.